లాగితే డొంక కదిలినట్టు నిన్నేమో మటన్ కూర తినేసాము, మరి వేడి చేయకుండా ఎలా ఉంటుందండి? అందుకే బాడీకి చలవ చేసే అమృతం లాంటి డిష్ అయితే తీసుకొచ్చేసాను మీ ముందుకి ఇవాళ. కొంతమంది ఏమో పెరుగు పచ్చడి అంటారు, కొంతమంది ఏమో మజ్జిగ చారు అంటారు. పాపం ఎలా పిలిచినా కానీ అడ్జస్ట్ అయిపోయి మనకైతే మంచిగానే హెల్ప్ చేస్తుంది ఇది. అయితే ఆనపకాయ తొక్కు తీసేసుకుని ఉడికించేసుకోవాలండి, చిన్న పీసెస్ గా కట్ చేసుకుని. తర్వాత అయితే చిక్కటి పెరుగు తీసుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకుని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకుని బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి. అక్కడే ఉంటుంది పెరుగు కమ్మదనం టేస్ట్ అంతా అలాగే కొట్టుకున్నప్పుడే. అయితే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే పెరుగులో వేసేసుకోవాలి. తర్వాత చిన్న కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆనపకాయ ముక్కలు, ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, తాలింపు దినుసులు అన్ని అయితే వేసేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్నాక పెరుగులోకి వేసేసుకోవడం అండి. అంతే, ఎంతో ఈజీ అండ్ సింపుల్ గా అయితే పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ షార్ట్ లో అయితే పాలక్ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈజీ వేలో అని అయితే అప్లోడ్ చేస్తాను. దీని కింద అయితే లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. దీన్ని ఏమని పిలుస్తారో కామెంట్ చేసేయండి. నచ్చితే లైక్ చేసేయండి. బాబీ గారు అమ్మాయి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.